ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారాన్ని విశేషంగా ఎలా ఆరాధించాలి, ఎలా ఉపయోగించుకోవాలి? ముఖ్యంగా ఆడవారికి ఆచరించే వ్రతం ఏదైనా ఉందా ఈ రోజున మీరు తెలియజేయాలి. దాంతోపాటు ఒక వీడియో ఎండింగ్లో మీరు చెప్పారు, ఇక్కడుండి అరుణాచలంలో ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకునే భాగ్యం కలిగే విధంగా ఏం చేస్తే కలుగుతుందో అది మనందరికీ తెలియజేస్తానని ఈ వీడియో ద్వారా ఆ విశేషం కూడా మీరు తెలియజేయాలి. మనకున్నటువంటి అనేక పుణ్యమాసాలలో ఈ కార్తీక మాసం అత్యంత విశిష్టమైనటువంటిది. శివకేశవులకి భేదము లేనటువంటి మాసం ఏదైనా ఉందనంటే అది మాఘమాసము మరియు కార్తీక మాసం. కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం ఈశ్వరారాధన చాలా అందరూ చేసుకుంటుంటారు. అయితే నెల రోజుల పాటు ఈశ్వరారాధన చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు చేసుకుంటారు. నెల రోజుల పాటు చేసుకోలేనటువంటి వాళ్ళు ముఖ్యంగా సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి ఈ సందర్భంగా కొన్ని చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా మనకు 4వ తారీఖు రోజున మొట్టమొదటి కార్తీక సోమవారం. కాబట్టి నెల రోజుల పాటు చేసుకోలేనటువంటి వాళ్ళు ఈ సోమవారం రోజున కొన్ని నియమాలు కనుక పాటిస్తే ఈశ్వరానుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి మనం ఏ సంకల్పం కావాలనుకున్నా ఆ సంకల్పం నెరవేరడానికి మనం ఎంతో నిజాయితీగా కష్టపడతాం, ప్రయత్నం చేస్తాం. కానీ ఈశ్వరానుగ్రహం లేకపోవడం వల్ల ఆ ఫలితాన్ని పొందలేకపోతుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇక భయం లేకుండా దైవం తోడుంటుంది, మన కష్టం తోడుంటుంది, ఖచ్చితంగా విజయం సొంతమవుతుంది, అందులో సందేహమే లేదు. కావున సోమవారం రోజున బ్రహ్మ ముహూర్త కాలంలో అనగా 3 గంటలకల్లా నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని దీపారాధన చేసి, తులసి చెట్టు దగ్గర కూడా మళ్ళీ దీపారాధన చేసి చక్కగా ఇంట్లో ఉన్నటువంటి చిన్న శివలింగానికైనా కానీ శివాయ నమః శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేసుకోండి. చేసుకున్న తర్వాత శివ సహస్రనామ పారాయణం అనేటువంటిది చెయ్యాలి. ముందుగా ఈ పూజ చేయడానికంటే ముందుగా గణపతి యొక్క అనుగ్రహం తీసుకోవాలి. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని ఈశ్వరుని ధ్యానం చేసి ఒక పుష్పం పెట్టి ఇక నేను పూజ ప్రారంభించుకుంటాను, నీ అనుగ్రహం కావాలి స్వామి అని చెప్పి శివాయ నమః శివాయ నమః అనుకుంటూ మడితో పట్టినటువంటి మంచినీటిని మనం ఎంగిలి చేసినటువంటిది కాకుండా ప్రత్యేకంగా తీసుకున్నటువంటిది ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి తదనంతరం అక్కడే శివ సహస్రనామ పారాయణం చేయాలి. చేసిన తదనంతరం ఈశ్వరునికి అష్టోత్తర పూజ చేయాలి. ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఇక నైవేద్యంగా అరటిపండ్లు పెట్టవచ్చు. ఏదైనా కానీ ఈశ్వరుడికి పెట్టదలిచినటువంటిది ఏమీ లేదు, అన్నీ పెట్టవచ్చు. ఇక ఆ తదనంతరం ఇక ఆ రోజున వీలైతే దేవాలయంలో ఒక దీపదానము లేదా బ్రాహ్మణుడికి దీపదానం చేయాలి. ఇక ఆ రోజున అసత్యమాడకూడదు, మాంసాహారము మద్యము పనికిరాదు. మరియు ఈ సోమవారం రోజున బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. వీలైతే ఆ సోమవారం రోజున ఉపవాసం ఉండండి. వీలైతేనే ఒంటిపూట భోజనం ఉండి సంధ్యా సమయంలో మళ్ళీ స్నానం ఆచరించి మళ్ళీ ఒకసారి అస్తమిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకొని ప్రదోషకాల సమయంలో మళ్ళీ పూజా మందిరానికి వచ్చి ఆ పూజా మందిరంలో మళ్ళీ శివుడికి బిల్వదళాలతో అర్చన చేయండి. చేసి మళ్ళీ ఏదైనా నైవేద్యం అరటిపండ్లు పెట్టవచ్చు. ఇంట్లో కుదరకపోతే దేవాలయంలోనైనా కానీ చేయొచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత రాత్రిపూట చంద్రుని నక్షత్రాలు చూసి భోజనం చేయడం ఇది పద్ధతి. ఈ విధంగా 4 సోమవారాల పాటు ఏకాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి కాబట్టి 4 + 2 + 2 ఎంత 8 సార్లు ఈ విధంగా చేసుకుంటే మన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ప్రత్యేకించి స్త్రీల కోసం ఈ రోజున తదియ, కార్తీక మాస శుద్ధ తదియ, ఈ తదియ రోజున అమ్మవారిని త్రిలోచన గౌరీ వ్రతం అనేటువంటి విధానంగా ఆచరించాలి. ఈ రోజున త్రిలోచన గౌరీ వ్రతం చేసుకుంటారు. ఎప్పుడు వినలేదు గురుగారు. ఈ త్రిలోచన గౌరీ వ్రతం
తదియ రోజున కార్తీక మాస శుద్ధ తదియ రోజున వస్తుందమ్మా. విరివిగా అందరు చేసుకుంటారు. ఒక్కొక్క తదియకి అట్ల తద్ది అని, ఉండ్రాళ్ళ తద్ది అని, ప్రతి తదియకి ఒక్కొక్క విధంగా అమ్మవారిని కొలుచుకుంటూ చేస్తుంటాం. ఈ కార్తీక మాసంలో శుద్ధ తదియ రోజున త్రిలోచన గౌరీ వ్రతం, తౌడు గౌరీ అని ఉంటుంది. ఇట్లా చాలా ఉన్నాయి అమ్మవారికి తదియ రోజునే చేయాల్సినటువంటిది. ఎందుకంటే తదియ విశిష్టత అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఈ తదియ రోజున మనం ఆ సృష్టి కారకమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుని ఆదిదేవులుగా నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మొదటి తల్లిదండ్రులు వాళ్ళే. అందుకనే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తుకే తల్లిదండ్రులు వాళ్ళు. కాబట్టి నా శ్లోకంలో కూడా మనం ఏ ప్రోగ్రాం చేసినా మొదట ఈ శ్లోకంతోనే ప్రారంభిస్తాను. కాబట్టి ఆ తల్లిదండ్రులుగా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని భావన చేసుకొని చక్కగా ఆ రోజున ఎటువంటి అబద్ధాలు ఆడకూడదు ఆడవాళ్ళు. ఇక ఉదయం సంధ్యా సమయంలో చక్కగా స్నానం ఆచరించాలి. తలమించి స్నానం చేయాలని మొదటి రోజు ఉదయం చేస్తే చాలు, కార్తీక సోమవారం అట్లా కాబట్టి చేయవచ్చు. ఇక తదనంతరం సంధ్యా సమయంలో కాళ్ళు చేతులు కడుక్కొని సంధ్యా సమయంలో అనగా పొద్దున పూట దీపారాధన చేయాలి అమ్మవారి దగ్గర, సాయం సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేయాలి. ఈ 2 వేళల్లో తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేయాలి కదా గురుగారు. కార్తీక మాసంలో తులసి ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్ గా, చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ విధంగా తులసి ఆరాధన ప్రత్యేకించి చేయాలి. చేసిన తర్వాత చక్కగా ఉదయం నుంచే ఆ సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి ఈ త్రిలోచన గౌరీ వ్రతం ఏంటంటే పసుపు ముద్దతో అమ్మవారి గౌరిని చేస్తారు. వినాయకుడికి అయితే 1 ముద్ద, అమ్మవారికి అయితే 2 ముద్దలు చేస్తారు. ఆ పసుపు ముద్దతో చేసి చక్కగా ఒక ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ స్టీలు వస్తువులు వాడకూడదు పెట్టి ఆ అమ్మవారిని గౌరీదేవిగా భావన చేసి ఆ అమ్మవారికి షోడశోపచార విధానంగా పూజ చేసి గౌరీ సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, దుర్గా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి మీ చేతి వంటతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా తీపి పదార్థాలు, పాయసం, ముఖ్యంగా బెల్లం పాయసం, ఈ విధంగా నైవేద్యంగా పెట్టి వీలైతే ఒకరిని కానీ 2, 3 ముత్తైదులకి అమ్మవారి స్వరూపంగా భావన చేసి వారిని ఆహ్వానం చేసి వారికి కూడా భోజనం పెట్టి తగు తాంబూల దక్షిణాదులు ఇచ్చి సాగనంపినట్లయితే త్రిలోచన గౌరీ వ్రతం మహత్యం వలన వాళ్ళ మాంగళ్యము చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల కోసం చేస్తారు కదా తల్లులు, ఆ పిల్లలు మంచి బాటలోకి, మంచిగా చదువులోకి, వృద్ధిలోకి వస్తారు. ఇది ఆడవాళ్ళు త్రిలోచన గౌరీ వ్రత విధానంగా చేసుకోవాల్సినటువంటి. గౌరీ ముద్దను ఏం చేయాలి గురుగారు? ఆ తదనంతరం తెల్లవారి సమయంలో ముఖానికి రాసుకోవచ్చు, లేదా స్నానం ఆచరించుకోవచ్చు, కడిగే బండ్లే చేయొచ్చు. లేదు ఇవేవి పక్కకపోతే తులసి చెట్లునైనా కానీ పెట్టవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులు, మనం ఆఖరణ ఈ యొక్క సోమవారం రోజునే మనం ఒక చిన్న పరిహారం కనుక చేస్తే అరుణాచలేశ్వరుని యొక్క దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పాను కదమ్మా, అది ఇప్పుడు చెప్పబోతున్నాను. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 16వ తారీఖు రోజున త్రిపురాంతక క్షేత్రం అనగా త్రిపురాంతకేశ్వరుడు రాక్షసులు నిర్మించిన ఏకైక శివాలయం ఇప్పటికీ ఉంది. అక్కడనే త్రిపురాసురుల్ని సంహరించిన ప్రదేశము, ఈశ్వరుడు త్రిపురాసుని సంహరించిన ప్రదేశము త్రిపురాంతకం. బాలా త్రిపుర సుందరి అమ్మవారు వెలిసిన క్షేత్రం త్రిపురాంతకం, శక్తిపీఠం. కాబట్టి ఆ త్రిపురాంతకేశ్వరంలో నవంబర్ 16వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక నవంబర్ 8వ తారీఖు రోజున తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు పాలైనటువంటి వ్యక్తుల యొక్క ఆత్మ మోక్ష ప్రాప్తి కోసమై పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటివి నవంబర్ 8వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రోజున చెప్పుకోదగినటువంటిది ఏంటంటే శుద్ధ తదియ, కార్తీక శుద్ధ తదియ. ఈ రోజున రోజంతా ఉపవాసం, వీలైతే ఉపవాసం ఉండాలి. లేని పక్షంలో కనీసం సంధ్యా సమయంలో కాళ్ళు చేతులు కడుక్కొని నోటు 3 సార్లు పుక్కిలించి గాయత్రి మంత్రం చెప్పి పుక్కిలించి ఉమ్మేసేసి చక్కగా నిర్మలమైనటువంటి మనస్సుతో చక్కగా బొట్టు పెట్టుకొని సూర్యాస్తమైపోయి నక్షత్రాలు రావాలి. ఆ సమయంలో చంద్రుని దర్శనం చేసుకొని చంద్రునికి ముమ్మార్లు కూడా నమస్కారం చేసుకోవాలమ్మా. చేసుకుంటే అరుణాచలేశ్వరుని యొక్క
సన్నిధిలో ఉండి మనం ఆ స్వామి అభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితం ఆ తదియ కార్తీక శుద్ధ తదియ రోజున స్వామి ఆ చంద్రుని నమస్కారం చేసుకున్నట్టే మనకు కలుగుతుంది. ఎందుకనంటే ఇది నేను చెప్పిన మాట కాదమ్మా. ఒక సందర్భంలో చాగంటి వారి నోటి నుంచి విన్నాను. అది వైశాఖ తదియ రోజున. ఎందుకు ప్రతి తదియకి కూడా చంద్రుడు అమ్మవారి సిగలో అయ్యవారి సిగలో ఎలాంటి ఆకారంలో ఉంటాడో ఆ కార్తీక మాసం 4వ తారీఖు రోజున నక్షత్రంగా ఆకాశమండలంలో నక్షత్రాల మధ్యన ఆ చంద్రుడు అలాంటి అమ్మవారు అయ్యవారి సిగలో ఉండే ఆకారమే ఉంటాడు. కరెక్ట్ గురుగారు, ఆల్మోస్ట్. కాబట్టి ఆ చంద్రుని నమస్కారం చేసుకుంటే అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం మీ ఖాతాలో పడుతుంది. ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క విషయం మీకు మీ తెలిసిన బంధువులకి స్నేహితులకి ఈ వీడియోను షేర్ చేయండి. తప్పకుండా మీరు అందరికీ పుణ్యాన్ని కలిగించిన వాళ్ళు అవుతారని చెప్పడంలో సందేహం లేదు. భలే మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. వెళ్తా మరో చిన్న సమస్య గురుగారు. లైక్ దీపారాధన కార్తీక మాసంలో చాలా విశిష్టం కదా, మరి ఆ దీపారాధన చేసేటప్పుడు ఏదైనా పఠించే మంత్రం మీరు ఏదైనా సజెస్ట్ చేయగలరా? ఉంటుందమ్మా. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ అనుకుంటూ వెలిగించవచ్చు. ఈ విధంగా ఆ సోమవారం రోజున దీపదానం కూడా చేస్తే మహావిశేషం. ఎందుకంటే సోమవారం అయింది, తదియ రోజైంది, అనురాధ మరియు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది ఆ రోజున. కాబట్టి దీపదానం కూడా చేస్తే మరీ విశేషం సోమవారం రోజున సందర్భంగా. ఈ వీడియో ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.